RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో పట్టణంలో వెలిసిన శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజు పల్లకి సేవ కోలాటం పూజలు నిర్వహిస్తున్నట్లు కాళిదాసు యాజి శర్మ చెప్పిత్రి. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి మరియు స్వామివారి వైభవ వెంకటేశ్వర స్వామి అర్చనలు పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ యొక్క దేవాలయంలో అనేక రకాల దేవతామూర్తులు విగ్రహాలు ఆవిష్కరించబడినాయని ఆయన పేర్కొన్నారు. पादोऽस्य भूतानि त्रिपादस्यामृतं दिवे त्रिपादोर्धौदैत्पुरुषः पादोऽस्य भवात् पुनः त्वय्यज्ञम्बरेषु प्रौक्षन् पुरुषं जातमग्रतः तेन देवा अयजन्ता साध्या ऋषयश्च ये तस्य धीराः परिजानन्ति योनो देवेभ्यो आतपते जनयन्तः यस्त्वं ब्राह्मणो विद्या ह्रीश्चते लक्ष्मीश्च मत्यो माक्षभिर्यत्राः स्वस्ति नः पूषा विश्ववेदाः समहं विश्वैर्देवैः अश्विनात् बाहुभ्यां पूष्णास्ताभ्याम् आदित्यान् विष्णुः सूर्यं ब्रह्मानन्द वाचो यन्त्रेण अग्ने स्वा साम्राज्येन अभिषिञ्चामि साम्राज्येन अभिषिञ्चामि
इमा रुद्राय स्थिरधन्वने गिरः श्री महागणाधिपतये नमो नमः। श्री शारदांबादेव्ये नमो नमः। माता पिता गुरुदेवता सहित समस्त तीर्थकोटि देवगो ब्राह्मण देवतोभ्यो नमः। अस्मद्गुरु परम पूज्य सद्गुरु श्री कृष्णयाजने नमो नमः। ओम नमो वेंकटेशाय नमः। वेंकटाद्रि संस्थानं ब्रह्मांडे नास्ति किंचनः। वेंकटेश समो देवो न भूतो न भविष्यति అని మనకి భవిష్యోత్తర పురాణంలో చెప్పినట్లుగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్వామి కొలువై ఉన్నటువంటి ఆ 7 కొండలకు మించినటువంటి శక్తి స్థానం కానీ వెంకటేశ్వర స్వామి వారికి సమానమైనటువంటి శక్తి కలిగిన భగవంతుడు కానీ భూతకాలంలో కానీ భవిష్యత్ కాలంలో కానీ ఉంటారని దాని తాలూకా ఇది. కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మన శ్రీ విద్యా సర్వమంగళ పీఠ ప్రాంగణ స్థానిక దుర్గగుడి ప్రాంగణంలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి స్వరూపంలో మనం ప్రతిష్ఠ చేసుకున్నాం. మొన్న ధనుర్మాసం ప్రారంభం నుండి కూడా స్వామివారికి తిరుప్పాయి ఉత్సవంతో స్వామివారికి అనునిత్యం కూడా పాంచరాత్ర ఆగమముగా వైష్ణవోక్త ప్రకారం కూడా స్వామివారికి సేవలు అనునిత్యం కూడా జరుగుతున్నాయి, కైంకర్యములు. అందులో విశేషంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం సమస్త జనులకు కూడా
మోక్షాన్ని పుణ్యాన్ని ఇచ్చేటటువంటి మహాపర్వదినమైనటువంటి ఈ శుభ సందర్భంలో స్వామివారికి ఉదయము తిరుప్పావాయి ఉత్సవానంతరం కూడా పూలంగ సేవా కార్యక్రమంలో భగవద్ అనుగ్రహంతో పూర్తి చేసుకుని స్వామివారి పల్లకీ సేవ ఇత్యాది కార్యక్రమంలో కూడా చేయడం జరిగింది. మధ్యాహ్నం కూడా స్వామివారికి వసంతోత్సవము ఇత్యాది కార్యక్రమములు ఈరోజు మనం భగవద్ అనుగ్రహంతో సద్గురు అనుగ్రహంతో మనం పూర్తి చేసుకున్నాం. కాబట్టి విశ్వవ్యాప్తకుడైనటువంటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క చల్లని అనుగ్రహ కృపా కటాక్షములు మనందరి మీద కూడా ఉండాలి. మీ అందరికీ తెలిసిందే, దురదృష్టం నిన్న స్వామివారి యొక్క దర్శనం కోసం, వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు జరిగినటువంటి తొక్కిసలాట్లో సామాన్య భక్తులు చనిపోయారు. ఈ సందర్భంగా ఎందుకంటే పోయినటువంటి ప్రాణాలు మనం తేలాము, దురదృష్టవశాత్తు జరిగినటువంటి ఆ సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన మరలా పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలి. వారందరూ కూడా ఎవరైతే స్వామివారి యొక్క దర్శన భాగ్యం కోరి వచ్చారో వాళ్ళు అసూలు బాశారు. వారందరికీ కూడా ఆ వైకుంఠనాథుని అనుగ్రహంతో ఉత్తమ లోకాలకు వెళ్ళి వారి ఆత్మ శాంతించాలి. వారి కుటుంబం కూడా ఆ భగవద్ అనుగ్రహంతో వేరంగా ఆ యొక్క బాధల నుండి కోలుకొని ఆ తొక్కిసలాట్లో ఇబ్బంది పడినటువంటి భక్తులు, గాయాలైన భక్తులు కూడా ఆ వెంకటేశ్వరుని యొక్క చల్లని కృపా కటాక్ష వీక్షణలతో శీఘ్రముగా పరిపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వాలని స్వామివారిని కోరుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ నమః.